Yes, good afternoon, officers. Time for CSAT program. Seating arrangement, guarantee questions ఇస్తాను మీకు. So దాంట్లో కాంప్రమైజ్ లేదు. ఖచ్చితంగా you are going bound to get questions from that and you cannot escape from it. So different models of questions ఉన్నాయి. ఒకటేమో సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఇంకోటేమో లీనియర్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ చూడగానే లీనియర్ అరేంజ్మెంట్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఫస్ట్ చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి చూసుకుంటే జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ దిస్. A, B, C, D, E are sitting on a bench. Okay, bench మీద కూర్చుంటున్నారు. A is sitting next to B. C is sitting to the next to D. So మనకి A is sitting next to B, C is sitting next to D. D is not sitting with E. So E and D పక్క పక్కన కూర్చోట్లేదు. Who is on the left end of the D is not sitting with E. Who is sitting on the left end of the bench? So ఇక్కడ E ఉంది అని మనకు ఫస్ట్ తెలుసుకోవాలి. C is on the second position from the right. అంటే ఇక్కడ ఒక పొజిషన్ ఉంటే ఫ్రమ్ ద రైట్ సెకండ్ పొజిషన్ సి కూర్చున్నాడు. ఏ ఇస్ టు ద రైట్ ఆఫ్ బి. సో ఏ బికి రైట్లో కూర్చున్నాడు అంటే మనకి అరేంజ్మెంట్ బిఏ రైట్ ఆఫ్ బి. సో సి ఈజ్ ఆన్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. ఓకే, ఏ ఇస్ టు ద రైట్ ఆఫ్ బి అండ్ ఈ. సో ఈబి అనేవి ఖచ్చితంగా మనకి ఇట్లా ఉండొచ్చు, లేకపోతే బిఈఏ ఏదో ఒకటి ఉండొచ్చు. రైట్. ఓకే, దెన్ A and C are sitting together. A and C are sitting together. Okay. AC పక్కన పక్కన కూర్చున్నారు. In which position B is sitting? Final గా B ఏ పొజిషన్ లో కూర్చున్నాడు అనేది బేసిక్గా అడిగాడు. సో ఫస్ట్ మనకి E is on the left hand అది తెలుసు. C is from the second right from right. A sits with C. సో A C పక్కన పక్కన కూర్చున్నాడు అంటే A C ఇద్దరు కలిసి కూర్చున్నారు. అది ఫస్ట్ పాయింట్. మనకు 100 మంది 5 మంది. సో 5 మందిని అరేంజ్ చేసుకోవడంలో పాయింట్. సో అండ్ A is next to B. బీకి నెక్స్ట్లో కూర్చున్నాడు అండ్ ఈ కూడా రైట్లో ఉన్నాడు. సో మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఫైనల్ ఆప్షన్ ఏమైతే డి అయిపోయింది. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ డి సి ఏ బి ఈ ఇది పొజిషన్. ఇన్ విచ్ పొజిషన్ బి ఈజ్ సిట్టింగ్? బి ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ ఏ. సో ఈ అండ్ ఏ పొజిషన్ మధ్య కూర్చున్నారు. ఆప్షన్ అయితే జస్ట్ బొమ్మ గీసుకుంటే 2 నిమిషాలు మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్, ఏబిసిడిఎఫ్ ఆర్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్ సిట్టింగ్ అరౌండ్ ద టేబుల్. A is between D and F, C is opposite to D, and D and E are not neighboring chairs. అంటే D and E పక్కన పక్కన కూర్చోలేదు. Which of the following pairs must be sitting on the neighborhood chairs? Neighborhood chairs లో ఎవరెవరు కూర్చోవాలి? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? బేసికల్గా A is between D and F అని చెప్తున్నాడు. సో అన్ని టువర్డ్స్ పెట్టుకున్నాం ఇట్లా 5, 6, 7. So 1, 2, 3, 4, 5, 6. సో దీంట్లో మనకి ఏంటి? ఏ ఈజ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. సో ఇక్కడ పెట్టుకుందాం డిఎఫ్ లేదా ఎఫ్డి ఏదో ఒకటి పడచ్చు మనకి తెలియదు. సి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు డి. సి ఈజ్ ఆపోజిట్ టు డి. సి ఇక్కడ కూర్చున్నాడు లేదా ఇక్కడ ఉండొచ్చు సి. అండ్ డి అండ్ ఈ ఆర్ నాట్ నైబర్స్. సో డి అండ్ ఈ ఆర్ నాట్ నైబర్స్. సో డిఈ ఇక్కడ ఉండకూడదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఈ పెట్టుకున్నాం. అప్పుడు సి ఇక్కడ ఉండదు. బట్ కానీ సి ఈజ్ ఆపోజిట్ టు అని చెప్పాడు. సి ఈజ్ ఆపోజిట్ టు డి. సో దిస్ షోస్ దట్ ఇక్కడ ఇది ఉండే ఛాన్స్ ఉంది. కానీ డి అండ్ డి పక్కన పక్కన ఉండకూడదు. నైబర్హుడ్ చైర్స్ ఎవరో పక్కన కూర్చున్నాం. సో ఈ ఇక్కడ పెడదాము అండ్ దీన్ని బట్టి ఏబిసిడి డి ఇక్కడ పెడతాం. సో దీన్ని బట్టి మనకు అడుగుతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ మస్ట్ బి నైబర్స్. పక్కన పక్కన ఉన్న నైబర్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? బేసికల్గా బోత్ బి అండ్ ఎఫ్ ఆర్ నైబర్స్. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యూపీఎస్సీ 2013 అడిగారు. బేసికల్గా చాలా కలర్స్ చాలా ప్రాసెస్ ఉంది. సో దాన్ని సింపుల్గా ఎట్లా చేయాలో చూద్దాం. ఏబిసిడిఎఫ్ అండ్ జి ఆర్ స్టాండింగ్ ఇన్ a queue in that order, each one wearing a cap of different colors like violet, indigo, blue, green, yellow, orange, and red. D is able to see in front of him green and blue. D is able to see. Okay. So మనకు ఆప్షన్స్ ఏమి ఉన్నారు? A, B, C, D, E, F, G. సో దీంట్లో మనకి ఏమైంది? డి సీస్ గ్రీన్ అండ్ బ్లూ హెడ్. డి బ్లూ గ్రీన్ చూస్తున్నాడు ఆ హెడ్. నెక్స్ట్ మనకేమిచ్చాడు?
దట్ అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, దిస్ మస్ట్ బి ఏ ఆర్ బి ఆర్ సి, ఏదో ఒకటి కావచ్చు. దట్స్ ద ఫస్ట్ థింగ్ మనం జనరేట్ చేయాల్సి. నెక్స్ట్ ఈసీ ఇస్ వైలెట్ అండ్ ఎల్లో, ఈసీ ఇస్ వైలెట్ అండ్ ఎల్లో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వీడు వైలెట్ ఎల్లో చూస్తే ఖచ్చితంగా ఇది ఏ నుంచి డి మధ్యన ఎవరికో ఉండాలి గ్యారెంటీగా. నెక్స్ట్ జీ సీస్ ఆల్ ఎక్సెప్ట్ ఆరెంజ్, జీ సీస్ ఆల్ ఎక్సెప్ట్ ఆరెంజ్ అంటే అన్ని చూస్తున్నాడు ఎక్సెప్ట్ ఆరెంజ్. సో ఆరెంజ్ వర్కౌట్ కాబట్టి మిగతా అన్ని కలర్స్ చూడగలుగుతున్నాడు, అంటే బ్లూ గ్రీన్ ఎల్లో అన్ని చూడగలుగుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, జీ అనేది ఆరెంజ్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ ఈ వేర్స్ ఇండిగో, ఈ వేర్స్ ఇండిగో అని వాడే చెప్పాడు, దట్ ఇస్ వెరీ క్లియర్. సో ఫైనల్గా రిమైనింగ్ కలర్స్ ఏమైతుంది మనకి, దాంట్లో రెడ్ ఒకటే మిగిలిపోయింది, అది ఖచ్చితంగా ఎఫ్ కావాలి. సో రెడ్ ఇస్ ది ఆన్సర్, ఆప్షన్ సి. వెరీ సింపుల్ క్వశ్చన్, జస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ there are 7 persons up to a ladder ABCDF and G not in that order, A is further up to E. సో దీన్ని బట్టి మనకి ఏమైతే ల్యాడర్ పొజిషన్స్లో ఈ ల్యాడర్ క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా వస్తుంటే చూసుకోవాలి. సో ల్యాడర్లో మనకి ఏంటిది, ఫస్ట్ బి అనేవాడు మిడిల్ ఫస్ట్, అది ఫిక్స్ అయిపోయింది. దాని తర్వాత మనం చూసుకుంటే సి ఈజ్ అబౌవ్ ఏ అండ్ డి, సి అబౌవ్ ఏ అండ్ డి. సో సి ఇస్ అబౌవ్ ఏ కామా, ఇది ఒకటి మేజర్ క్లాజ్. ఓకే, అండ్ దెన్ మనకి ఉన్న దాంట్లో ఈ కాబట్టి అండ్ వీ ఆల్సో హ్యావ్ జీ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి మధ్యన జీ ఉంది, అదొకటి. అండ్ ఈ ఈజ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్, అదొకటి. అండ్ ఎఫ్ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ డి. సో ఎఫ్ అనేది ఈకి డికి మధ్య ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే వీటి డేటా ఒకసారి చూడండి. చూడగానే మనకి బి మిడిల్ అని ఫిక్స్ అయిపోయింది. దేర్ ఫోర్ దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆర్డర్ షుడ్ బి బి నుంచి స్టార్ట్ చేసి సి ఫస్ట్ ఉండాలి అబౌవ్, తర్వాత మనకి ఏ జీ ఒకటి వస్తుంది, బి నుంచి చూసుకుంటే మనకి సింపుల్ లాజిక్, డాటా ప్రాబ్లం 1.5 minutes మనకి అయిపోయింది. సో దీన్ని బట్టి ఏమడుతుంది, ఫైనల్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఇఫ్ ఎఫ్ ఈస్ బిట్వీన్ ఈ అండ్ డి, ద పర్సన్ ఆన్ ద బాటమ్ స్టెప్ ఆఫ్ ద ladder will be who? The person with the bottom step will be D, option D. 2014 లో అడిగిన క్వశ్చన్ ఇది, సో అట్లా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 4 children are sitting in a row, రోలో కూర్చున్నారు. A is occupying the seat next to B, సో AB పక్కన పక్కన కూర్చున్నారు, బట్ నాట్ నెక్స్ట్ టు C, C పక్కన కూర్చోట్లేదు. C is not sitting next to D, సో who are occupying the seat or seats adjacent to D? సో ఈ క్వశ్చన్ మనం జాగ్రత్తగా చూసుకుంటే బేసికల్గా మనకి A నెక్స్ట్ టు B, సికి నెక్స్ట్ కూర్చోట్లేదు. ఓకే, సో ఏసి అనేది వర్కౌట్ అవుతుంది, ఆర్ సిఏ వర్కౌట్ అవుతుంది, సిడి కూడా వర్కౌట్ అవుతలేదు, ఆర్ డిసి కూడా వర్కౌట్ కాదు, సిఏ కూడా వర్కౌట్ కాదు, ఇవేం వర్కౌట్ కాదు ఫస్ట్ ఆప్షన్స్. సో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, బేసికల్గా డి అనే మనిషికి యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ నైబర్స్, ఎవరైనా కూర్చోవచ్చు డి పక్కన. సో దాన్ని బట్టి హౌ మెనీ ఆర్ ఆక్యుపైయింగ్ సీట్ ఆర్ సీట్స్ అడ్జసెంట్ టు డి అంటే ఇంపాసిబుల్ టు టెల్, ఎందుకంటే కరెక్ట్గా ఎవరు కూర్చుంటున్నారో మనం చెప్పలేము. ఈ క్వశ్చన్ మనకి 2014లో ఈ బ్యూటిఫుల్ క్వశ్చన్ అడగడం జరిగింది, సో దాన్ని మైండ్లో పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇఫ్ ఇన్ 5 flats, ఇది ఒకటి బ్యూటిఫుల్ ఫ్లోర్ బేస్డ్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్లోర్ క్వశ్చన్స్. దీంట్లో మనం చూసుకుంటే ఇన్ 5 flats, one above the other live 5 professionals. The professor has to go up to meet an IAS officer friend. Doctor is equally friendly to all and has to go up to frequently ask go down. The engineer has to go up and meet his MLA friend above whose flat lives the professor's friend. From the ground floor to the top floor, in what order do the 5 professionals live? ఇది UPSC 2014లో అడిగిన బ్యూటిఫుల్ క్వశ్చన్. జస్ట్ డేటాని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఈ డేటాని ఫస్ట్ మనం మంచిగా అరేంజ్ చేసుకుందాం. సో ప్రొఫెసర్ గోస్ అప్ టు మీట్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ ప్రొఫెసర్ పైన ఉన్నాడు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంజనీర్ గోస్ అప్ టు మీట్ ఎమ్మెల్యే, సో ఇంజనీర్ ఎమ్మెల్యే. సో మనోడు పైకి వెళ్తున్నాడు అంటే ఎమ్మెల్యే ఈ పైన ఉన్నాడు, ఐఏఎస్ ఏమో ప్రొఫెసర్ పైన ఉన్నాడు. ఫస్ట్ ఇది రెలవెంట్ డేటా. నెక్స్ట్ అంటే ఏంటిది, ప్రొఫెసర్ యొక్క ఫ్రెండ్, నెక్స్ట్ది ప్రొఫెసర్ ఫ్రెండ్ బిలో ఎమ్మెల్యే ఉన్నాడు. సో ప్రొఫెసర్ ఫ్రెండ్, ప్రొఫెసర్ కిందకి వెళ్తారు కాబట్టి ప్రొఫెసర్ ఫ్రెండ్ పిఎఫ్ అనుకున్నాము, బిలో ప్రొఫెసర్, అది తెలుసు. అంటే ఖచ్చితంగా ప్రొఫెసర్ అనేవాడు ఎమ్మెల్యే కింద ఉన్నాడు. సో మనకి లాజిక్లో ఎమ్మెల్యే ఇంజనీర్, ప్రొఫెసర్ ఐఏఎస్, ప్రొఫెసర్ ఫ్రెండ్ ఏమో ఎమ్మెల్యే కింద మధ్యలో ఉన్నాడు అక్కడ. సో ఎందుకంటే అందుకే ప్రొఫెసర్ పైనకి కిందకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో డాక్టర్ అనేవాడు మధ్యలో గోస్ ఈక్వల్లీ అప్ అండ్ డౌన్, అంటే మీనింగ్ ఏంటిది, ఈక్వల్
అప్ డౌన్ అంటే మీనింగ్ ఏంటిది? డి అనేవాడు మిడిల్లో ఉన్నాడు అని అర్థం. ఇది మేజర్ పాయింట్. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఫైనల్ ఆర్డర్ వెరీ ఈజీగా చెప్పొచ్చు. బేసికల్గా డాక్టర్ అనేవాడు మధ్యలో ఉన్నాడు, రైట్? డాక్టర్ మీద ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఇంజనీర్ ఉంటాడు, వాడి మీద ప్రొఫెసర్ ఉంటాడు. అయితే బేసికల్గా ఏమన్నాడు ఇక్కడ? ద ప్రొఫెసర్ హాస్ టు గో అప్ టు మీట్ హిస్ ఐఏఎస్ ఆఫీసర్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనకు బేసికల్గా ఎవరు కూర్చుంటారు? సారీ, ఇక్కడ ఎమ్మెల్యే కూర్చుంటాడు, డాక్టర్ కిందకి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ ఉంటాడు. సో మనకు ఐఏఎస్ ఆఫీసర్ ప్రొఫెసర్ మీద కూర్చోవాలి. సో ప్రొఫెసర్ ఇక్కడ, ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ. అయిపోయింది. సో ఎమ్మెల్యే, ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్, ప్రొఫెసర్. వాడు ఫైనల్ అడిగిన క్వశ్చన్ ఏంటిది? సో ప్రొఫెసర్, సో మనకి ప్రొఫెసర్, ఇంజనీర్, ఎమ్మెల్యే, ఐఏఎస్ ఆఫీసర్. ఇట్ విల్ బి ప్రొఫెసర్, ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, ఎమ్మెల్యే. ఈ ఆర్డర్ క్లియర్. అంటే మనకు వచ్చిన ట్రెండ్ రివర్స్, ఇది కిందకి ఉంటుంది. సో దిస్ విల్ కమ్ డౌన్. 2014 క్వశ్చన్ ఇంత ఈజీగా, జస్ట్ డేటాను మనం ఈజీగా చదువుకుంటే 2 నిమిషాల్లో సాల్వ్ చేసాం. నెక్స్ట్ 5 ఫ్లాట్స్. 5 people circular seating. 5 people A, B, C, D, E are seated about a round table. Round table లో కూర్చున్నారు. 2013 ప్రాబ్లం ఇది. Every chair is spaced equidistant from the adjacent chair. 5 people ని అరేంజ్ చేయడం ఎట్లా? బేసికల్గా 1, 2, 3, 4, 5. 5 people ని అరేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ బొమ్మ తీసుకోవాలి. దాని తర్వాత ఏంటి? ఎవరెవరు పక్కన కూర్చోట్లేదు. ఫస్ట్ కండిషన్ చూడండి, సి సీటెడ్ నెక్స్ట్ టు ఏ. అంటే సి అండ్ ఏ పక్కన కూర్చుంటున్నారు. ఓకే, సి పెట్టుకుందాం, ఏ పెట్టుకుందాం, పక్కన ఇటన్నా కూర్చోవచ్చు, ఇటన్నా కూర్చోవచ్చు, మనకి తెలియదు. ఏ సీటెడ్ 2 seats ఫ్రమ్ డి. అంటే 2 seats అవే ఫ్రమ్ డి. అంటే 1, 2 seats అవే ఫ్రమ్ డి. సో ఓకే, నెక్స్ట్ బి ఈజ్ నాట్ నెక్స్ట్ టు ఏ. సో ఏ పక్కన బి కూర్చోట్లేదు. సో ఖచ్చితంగా బి ఇక్కడ రావాలి, బి రావాలి. నెక్స్ట్ ఈ 3 కండిషన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ? డి ఈజ్ సీటెడ్ నెక్స్ట్ టు బి. బి పక్కన కూర్చున్నారు, కరెక్ట్. ఈ సీటెడ్ నెక్స్ట్ టు ఏ. ఈ పక్కన కూర్చున్నారు. therefore both 1 and 2 అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఇస్ లాస్ట్ ఇన్ 2013 లో అడిగిన యూపీఎస్సీ క్వశ్చన్స్ ఇన్ సీటింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్, a group of 630 children are arranged in rows for a group photograph session. Each row contains 3 fewer children than the row in front of it. Each row contains 3 fewer children than the row in front of it. అంటే మీనింగ్ ఏంటిది? Each row contains 3 fewer children than the row in front of it. సో 630 people. మనకి ఎట్లా ఉందంటే ఇది కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంది కూర్చుంటే ఇక్కడ 7 మంది కూర్చుంటారు, ఇక్కడ 4 మంది కూర్చుంటారు, ఇక్కడ 13 మంది కూర్చుంటారు, ఇక్కడ 16 మంది కూర్చుంటారు. అట్లా ఇట్ ఈస్ అ సీక్వెన్స్. ఫస్ట్ పాయింట్ మనం క్యాచ్ చేయాల్సింది. సో ఏంటి, మనకి టోటల్ నెంబర్ ఎంత? 630. అండ్ మనకి ఇంకేమి ఇచ్చాడు? నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అనుకుందాం. దాని తర్వాత రో సైజ్, పెద్దానికి డిఫరెన్స్ -3 ఉండాలి. రో సైజ్ -3 డిఫరెన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఎన్ని అనుకుంటే ముందు n-3 అట్లా వెళ్ళిపోవాలి. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇది వచ్చింది. కామన్ డిఫరెన్స్ ఇస్ 3 అని చెప్పొచ్చు. సమ్ తెలుసు మనకి, సమ్ ఇస్ 630. సో సమ్ ఆఫ్ n ఫార్ములా ఇట్ ఇస్ నథింగ్ బట్ n/2 ఇంటూ 2a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములా వాడాలి. d ఇస్ -3. సో ఇది పరిస్థితి. సో ఫస్ట్ దాంట్లో మనకి ఏమవుతుంది? బేసికల్గా ఇది వాడుకోవాలి. వాడుకున్న తర్వాత మనకు మొత్తం 630 చిల్డ్రన్ ఉన్నారు. సో సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇస్ 630. మొత్తము ఎంతమంది ఉన్నారు? ఈచ్ రో ద నంబర్ ఆఫ్ రోస్ ఇస్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ నాట్ పాసిబుల్ అంటున్నారు. నాట్ పాసిబుల్ అంటే ఏంటిది? ఖచ్చితంగా ఆ నంబరు 3 మల్టిపుల్స్తో డివైడ్ కాకూడదు. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు మనము? మనకి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ -3 ఇచ్చేసుకోవాలి. సో 630 కాబట్టి మనకి
చూసుకుంటే మనకి ఏది పాసిబుల్ కాదు. 3తో వర్కౌట్ అవుతుంది, 4తో వర్కౌట్ అవుతుంది, 6తో వర్కౌట్ అవుతుంది, 5 వర్కౌట్ కాదు. సో దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2014 అడిగిన క్వశ్చన్. 5th రో వర్కౌట్ కాదు. నెక్స్ట్, కన్సిడర్ దట్ ఏ ఈస్ టాలర్ దాన్ బి, అంటే ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి. సి ఈస్ టాలర్ దాన్ ఏ, సో సి వీడి కంటే ముందు ఉంటుంది. డి ఈస్ టాలర్ దాన్ సి, సో డి వీడి కంటే ముందు ఉంటుంది. సో మన క్వాలిటీ వచ్చింది అంటే డి ఈస్ గ్రేటర్ దాన్, సి ఈస్ గ్రేటర్ దాన్, ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి. ఇది కూడా 2014 అడిగారు క్వశ్చన్. ఈ ఈస్ టాలెస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ ఈస్ టాలెస్ట్, ఇక్కడ పెట్టుకోండి. If they are made to sit in the above order, their height, who will occupy the middle position? So simple, E greater than, B greater than, C greater than, A greater than. Middle position ఎవరు కూర్చున్నారు? C. ఆప్షన్ C. Less than 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2015లో అడిగిన క్వశ్చన్ ఇది. A society consists of only 2 types of people. ఫైటర్స్ వాళ్ళు ఒకరు, కవర్డ్స్ ఒకరు. 2 cowards are always friends. సో 2 cowards ఎప్పుడు కూడా ఫ్రెండ్స్. A fighter and a coward are always enemies. Fighter and coward always enemies. Fighters are indifferent to one another. Fighters అంటే fighters F1 F2 అనుకున్నాం. They are indifferent to each other. ఇది చిన్న కండిషన్స్. If A and B are enemies అని వాడు ఇచ్చాడు, A B are enemies అని ఇచ్చాడు, C D are friends అని చెప్పాడు, E F అనేవాళ్ళు ఇండిఫరెంట్, అంటే వీళ్ళిద్దరు ఫైటర్స్ అని మనం చెప్పచ్చు. ఫస్ట్ సి ఈచ్ అదర్. ఏ అండ్ ఈ ఆర్ నాట్ ఎనిమీస్. ఏ అండ్ ఈ ఆర్ నాట్ ఎనిమీస్ అంటే, ఏ ఈ ఆర్ నాట్ ఎనిమీస్ అంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కావాలి. సో ఏ అండ్ ఈ ఆర్ నాట్ ఫ్రెండ్స్, దేర్ఫోర్ ఎనిమీస్. వైల్ బి అండ్ ఎఫ్ ఆర్ ఎనిమీస్, సో బిఎఫ్ కూడా ఎనిమీస్, బిఎఫ్ కూడా ఎనిమీస్. ఇది పరిస్థితి. ఇలాంటి డేటాని మనము 2-3 ముక్కలు చేసుకోవాలి బేసికల్గా. దట్ ఈస్ అ బేసిక్ గేమ్ దట్ యూఆర్ సపోజ్ టు. సో కవర్డ్ ఫ్రెండ్స్ మనకి, కవర్డ్ ఫ్రెండ్స్, ఫైటర్ కవర్డ్ ఎనిమీస్, ఫైటర్ ఇండిఫరెంట్. సో ఏ బి ఎనిమీస్ అంటే ఖచ్చితంగా ఏలో ఒక ఫైటర్ ఉండాలి, బిలో ఒక కవర్డ్ ఉండాలి. సో మనకి ఇచ్చిన డేటాలో ఏ బి వీళ్ళెవరు బేసికల్గా దే ఆర్ ఎనిమీస్. ఎనిమీస్ అంటే 1 ఫ్రెండ్, 1 ఫైటర్ ఉండాలి, 1 కవర్డ్ ఉండాలి. సో ఎనిమీస్. నెక్స్ట్, ఇంకేం డేటా ఇచ్చాడు? సి అండ్ డి ఆర్ ఫ్రెండ్స్. సిడి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా 1 కవర్డ్ 1 కవర్డ్. ఇది మనకి క్లియర్గా తెలుసు, ఇద్దరు కవర్డ్స్ అని తెలుసు. నెక్స్ట్, ఈ అండ్ ఎఫ్ ఆర్ ఇండిఫరెంట్. ఈ కామా ఎఫ్ ఆర్ ఇండిఫరెంట్ అన్నది అంటే ఖచ్చితంగా ఇద్దరు ఫైటర్సే కావాలి, 1F 1F ఫైటర్స్. నెక్స్ట్, బి అండ్ ఎఫ్ ఆర్ ఎనిమీస్. బిఎఫ్ ఆర్ ఎనిమీస్ అంటున్నాం. ఎనిమీ అంటే ఖచ్చితంగా ఏం కావాలి? బి అనేవాడు కవర్డ్ కావాలి. సో ఒక కవర్డ్, బీజ్ అ కవర్డ్ అని ఆల్రెడీ ఇచ్చాడు. సో బీజ్ అ కవర్డ్, దేర్ఫోర్ ఎఫ్ మస్ట్ బి ఎ ఫైటర్. ఎఫ్ అనేవాడు ఫైటర్ అయిపోయాడు. బీజ్ అ కవర్డ్. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? ఏ అండ్ ఆర్ నాట్ ఎనిమీస్ అంటే బోత్ ఫైటర్స్. ఏ అండ్ ఆర్ నాట్ ఎనిమీస్ అంటే ఫ్రెండ్స్ కూడా కాదు, అంటే బోత్ ఆర్ ఇండిఫరెంట్ టు ఈచ్ అదర్. సో ఏ అండ్ ఈ ఆర్ ఫైటర్స్ అది చెప్పచ్చు. ఓకే, ఇది మ్యాటర్. సో దీంట్లో మనం ఏం చెప్పచ్చు? ఫైటర్స్ అనేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఫైటర్స్ గ్యారంటీగా ఫైటర్స్ ఎవరు? ఏ, దెన్ యూ హ్యావ్ ఈ అండ్ ఎఫ్ విల్ బి ద ఫైటర్స్. కవర్డ్స్ ఎవరెవరు ఉన్నారు? కవర్డ్స్ చూడండి, యూ విల్ హ్యావ్ బి, సి అండ్ డి విల్ బి యువర్ కవర్డ్స్. సో ఫైనల్గా వాడు ఏం అడిగాడు బేసికల్గా? Which of the following statements are correct? B, C, F are cowards, A, E, F are fighters. B and E are in the same category, A and F are in different categories. So A, E, F are fighters. This will be your answer, option B. అలా ఇది కూడా 2015లో అడిగిన క్వశ్చన్. ఇలా మనం సీటింగ్ అరేంజ్మెంట్ ఎంత టఫ్ క్వశ్చన్ అయినా హ్యాపీగా చేసుకోవచ్చు, ఎక్కువ ఆలోచించకుండా. సో ఈ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో గ్యారంటీ వస్తాయి, మంచిగా ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. లెస్ దాన్ 1.5 minute మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం, ఎంత ఈజీగా అయిపోయిందో చూసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్.